అన్నా, ఇక్కడ లేరంట. మాధవపూర్ అతిథి హాస్పిటల్కి తీసుకెళ్ళు. సూపర్ ప్లాన్ శ్రావ్య. పాపం జ్యోతి తన టెన్షన్ తరుచుకుంటుంటే లైవ్ లో నా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపించి నవ్వాగట్లేదు. చాలా రోజుల తర్వాత నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ. మనకి నచ్చని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే ఆ కిక్కే వేరు కదా ఆంటీ. నేనే అనుకుంటుంటే నాకంటే సాడిస్ట్లా ఉంది. అలా అని కాదు గాని అనవసరంగా టెన్షన్ పెట్టి మనం అది చూసి ఎంజాయ్ చేయాలని ఎలా అనుకుంటాం శ్రావ్య? అవతలి వాళ్ళు మన మీద రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనకు అలా అనిపిస్తుంది అంతే. అనవసరంగా ఎవరిని బాధ పెట్టాలని అనుకోం కదా. మీరు చాలా మంచివారు ఆంటీ. ఎదుటి వాళ్ళ మంచి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. తింకర్ దానా, నా గురించి నీకేం తెలిసే? నీ బొంద. నా జోలికొచ్చి నన్ను కెలకనంత వరకు మాక్సిమం ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికే ట్రై చేస్తాను శ్రావ్య. జ్యోతి వల్ల జెన్యూన్ గా నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీకు సపోర్టుగా ఉన్నాను. థ్యాంక్స్ ఆంటీ. చెప్పండి ఆంటీ, జ్యోతికి డోస్ చాలంటారా, ఇంకేమైనా చేయమంటారా? ఇప్పటికది చాలు. రాజు గురించి టెన్షన్ పడుతూ ఎక్కడున్నాడో తెలియక తిరిగి తిరిగి ఎక్కడో ఒక చోట కుప్పకూలుతుంది. కాస్త ఊపిరి పీల్చుకొనివ్వు, మళ్ళీ తన శక్తిని కూడగట్టుకొనివ్వు. అది కూడా కరెక్టే ఆంటీ. రోజు ఇలా టార్చర్ పెట్టి పెట్టి జ్యోతి కృంగి కృషించిపోయేలా చేస్తాను. సరే ఉంటానంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే శ్రావ్య. పిచ్చిదానా, ఈ ఆట నీకు నువ్వు ఆడుతున్నావు అనుకుంటున్నావు.